బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే రేపు అనేది రైడింగ్ వెళ్ళబోతున్నాం. అది ఈ వీడియో నిన్న అనేది తీస్తున్నాను. రేపైతే రైడింగ్ అయితే వెళ్తున్నాం. ఎవరితో వెళ్తున్నాం అంటే పొద్దున 6 o'clockకి 6 to 7కి అయితే ఉంటుంది. 7 అవుతుందో కాదు ఏమో తెలియదు, కానీ 6:15 అయితే అవుతుంది ఆడికి పోయేసరికి. అది కూడా ఎటు వెళ్తున్నాం, ఎవరితోటి చేస్తున్నాం అంటే అదే సాయి చరణ్ టెక్నో గేమర్ అండ్ సాయి చరణ్ ఆర్ట్ స్టూడియోతోనైతే మనమైతే వెళ్తున్నాం అన్నమాట. ఆయనతోటైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మొత్తం చేసేసుకొని స్టార్ట్ చేసేసి స్టంట్స్ అన్ని కొన్ని చేసాం ఫ్రెండ్స్. అక్కడ చేసేసి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి లేకపోతే అక్కడనే చేసేద్దాం ఫ్రెండ్స్, అయిపోతుంది. అక్కడైతే ఎక్సర్సైజ్ అట్లే మా నాన్నమ్మ ఇల్లు కూడా ఉంది కదా, ఆడైతే కొద్దిసేపు చూద్దాం. ఆడ టైం ఎట్లా కూల్ అయితే ఉంటుందంట, వెదర్ చూస్తాం. 9 kHp అయితే ఉంటుందంట రేపు, అంటే గాలి 9 kHpతో వస్తుందంట. మనం మొత్తం రెడీ అయితే అయిపోవాలి. ఆయన కూడా చేస్తా అన్నాడు వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాది కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఏమైనా ఉంటే మాది ఏవి గేమ్ ప్లే జోన్ అండ్ అదే ఛానల్. ఇవాళ నైట్ అయితే పండుకొని రేపు పొద్దున స్నానం ఏమో చేయం, కానీ ఇట్లా మొత్తం ఫేస్ వాష్ చేసుకొని జీన్స్ అవన్నీ వేసేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా అక్కడైతే పొద్దున అయితే కూల్ ఉంటుంది వెదర్. ఇప్పటికే మళ్ళీ వింటర్ సీజన్ అనుకుంటా, వింటర్ సీజన్ ఇంకా కూల్ ఉంటుంది. మొత్తం ఎట్లుంటుంది ఏమో తెలియదు. వీడియో వచ్చేసి మన అజయ్ విజయ్ దుమ్నం ఛానల్లోనే ఉంటుంది. కావాలంటే నెక్స్ట్ వీడియోనే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి పెట్టండి. కానీ ఇలాంటి మీరు ఏదైనా మాకు ఛాలెంజెస్ ఇస్తే చెప్పండి, మేము ఖచ్చితంగా చేస్తాం. కొన్ని హార్డ్ ఉంటే చేయాలి, ఎందుకంటే మేము కూడా చేయలేం కదా. మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఇది నేను నిన్ననే ఇవాళనే చేద్దాం అనుకున్నా వీడియో, కానీ అలా ఎందుకో కుదరలే. నైట్ 5కి లేచి మొత్తం అంతా రెడీ అయిపోయి 6కి బయలుదేరాలటు. నెక్స్ట్ సండే రోజు అయితే చేస్తున్నాం. ఈ వీడియో వచ్చేసి సాటర్డే నైట్ చేస్తున్నాం. రేపు సండే 5కే లేవాలి. 5కి లేచేసి మేము వీడియో అంతా పెడతాం ఫ్రెండ్స్. మనమైతే అన్నీ చేసేసుకొని ఇక్కడ సాయి చరణ్ వాళ్ళ ఇంటికి కూడా, అంటే టెక్నో గేమర్స్ సాయి చరణ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా, అందుకే అనేసి ఇక్కడికి వెళ్ళి వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది. మేము అంతా వచ్చేస్తాం. కానీ కొంచెం ఎట్లుంటుంది అంటే కూల్ ఉంటుంది. అది కూడా చల్లటిది. మేము ఎప్పటి నుంచో ఇది మాకు ఇట్లా రైడింగ్ చేయాలని ఫుల్ ఉంటుంది, కానీ ఇవాళైతే చూస్తున్నాం. ఫస్ట్ టైం ఇది రైడింగ్ వీడియో. రైడింగ్ అంటే మేము కలిసి చేస్తున్నాం. కెమెరా వచ్చేసి నేనైతే ఉంటాను ఫ్రెండ్స్. కెమెరామెన్ అయితే నేను వెనకాల కూర్చొని కెమెరా మంచిగా ఫేస్ అయితే చూసానమాట. మొత్తం రోడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నందుకు, ఇంతసేపటికి అయినా మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అట్లే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త ఛానల్ వచ్చింది. కొత్త ఛానల్ అయితే 15 సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొంచెం పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఎందుకంటే మాకు కూడా ఒక ఆశ, ఒక యూట్యూబర్ అని చిన్నప్పటి నుంచి చేద్దామని అట్లా ఆశ. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి మాకు కూడా. రేపైతే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి మొత్తం నేనే వస్తా, డ్రైవింగ్ కూడా నేనే ఉంటా. అది కూడా మన సైకిల్ మీద. ఇంతసేపు చెప్పాలి ఎటు పోతుంది, దేని మీద పోతున్నాము. సైకిల్ మీద అయితే పోతున్నాం. అది కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆయన కూడా ఇంట్రో ఇస్తాడు, మీకు తెలుసు అన్నారు కదా, ఆయన కూడా ఇంట్రో ఇస్తాడు. ఆయన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటారు అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన ఛానల్, ఆయన హిందీలో ఉంటారు మొత్తం. ఆయన హిందీలోనే చెప్తాడు, మనం తెలుగులో చెప్తాం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకే మేము ఈ వీడియో 3 years అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టి, కాబట్టి ఇంకా మాకు సబ్స్క్రైబర్స్ కావాలని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం సరిగ్గా రాకపోతే, కెమెరా వ్యూ అనేది కొంచెం సరిగ్గా రాకపోతే సారీ. కానీ మొత్తం ఎట్లుంటుంది అంటే ఒక బైక్ ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. రైడింగ్ చేస్తుండే మాత్రం ఇట్లా హెయిర్ వస్తుంది, మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఆయనే కనబడతాడు,
మనం కూడా ఎట్లా వస్తాం వ్యూ ఎంట్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ మనది. కెమెరా అయితే డ్యూల్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నా ఫోటో వస్తుంది, ఇంకా ముందట రోడ్ వ్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్, వీడియోతో సహా. ఆయన కూడా చేస్తాడు, మళ్ళీ చెప్తున్నా, ఆయన కూడా చేస్తాడు. మనం ఆయన చేసే లోపే మనం వెళ్ళిపోదాం, జల్దీ వెళ్ళిపోవాలి. మనము వెళ్ళిపోయి ఆయనను పిలిస్తే ఆయన ఇంట్రో ఇచ్చేస్తాడు. అక్కడ ఇంట్రో ఇచ్చేసి రెండు సైకిల్స్ ఆడ రోడ్ మీద పెట్టేసి వ్యూ కొంచెం అదే ఇట్లా టైం పాస్ అయితే చేయాలి. కొంచెం ఇంట్రోస్ అయితే గట్టి ఉంటాయి రేపు. ఇంకోటి మన సైకిల్ని మొత్తం అంటే పాలిష్ కొట్టేసాలి. మాది బ్లాక్ సైకిల్ కాబట్టి పాలిష్ కొడితే గిమ్ ఉంటుంది. పాలిష్ కొట్టేసి ఇంకా మొత్తం ఇట్లా రోడ్ మీద సైకిల్స్ పెట్టేసి దాన్ని లైట్నింగ్ ఇస్తే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే రేపు అయితే చూసేద్దాం. చాలా అయితే ఉంటాయి. ప్లాన్ అయితే వేసేద్దాం, రేపటి బాగుంటుంది. ఇంకో వాచ్ నీకే కొత్త ఏం కాదు, కొత్తదే. ఎందుకు ఫ్రెండ్స్ చూడండి, T800 అల్ట్రా స్మార్ట్ వాచ్ విజయ్ కోసం. రేపు రైడింగ్ ఉంది కదా, అందుకే రైడింగ్ కోసం కొనిచ్చిండు అజయ్ బ్రదర్. థ్యాంక్ యూ. A few moments later. అబ్బా ఎట్లుంటుంది ఒకసారి అన్బాక్స్ చేశారు. అబ్బో ఫ్రెండ్స్, హలో. యూజువల్ మాన్యువల్ అయితే పక్కన పెట్టేద్దాం, దీని అయితే ఓపెన్ చేద్దాం. అబ్బా వా, హలో, బాగుంది. ఓపెన్ చేద్దాం. మొత్తం కూడా ఛార్జింగ్ పెట్టాలి ముందు. డన్. ఇట్లా పెట్టేసాలా? ఇట్లా నెక్స్ట్ తప్పు. డన్. దీని ఛార్జర్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. మొత్తం యాపిల్ టైప్ అయితే ఇచ్చేస్తాడు, మొత్తం కాపీ. ఇంకో బటన్, సెన్సార్, ఛార్జింగ్ పెట్టాలి. ఈ 2 బటన్స్ అయితే ఇచ్చాడు ఇవి. నెక్స్ట్ ఇది ఛార్జర్, మనకి ఛార్జర్ అయితే ఇచ్చాడు యూఎస్బితో, వైర్లెస్ ఛార్జర్ ఇచ్చాడు. ఇది మ్యాగ్నెటిక్, ఇంకా అతిపోయింది. ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టేద్దాం. ఇలా అయితే ఛార్జింగ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఆన్ అయితే అయింది, ఆన్ అయింది ఫ్రెండ్స్. ఓకే.